బీజేపీ జాతీయ నాయకులు నడ్డా కావచ్చు, మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఎప్పుడొచ్చినా కూడా మీ మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. మీ దగ్గర మీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకంటే మీకు ప్రాధాన్యత ఇస్తుంది. ఏం జరిగింది? ఏం చేస్తున్నారు మీరు? అంటే అట్లా తప్పండి. అందరి మీద ప్రేమ ఉంటుంది, అందరినీ పలకరిస్తారు. ప్రత్యేకంగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పలకరించి మీతో ప్రత్యేకంగా మాట్లాడుతుంటారు. అందరితో మాట్లాడతారు గట్లేమని. అది మీ పర్సెప్షన్ కావచ్చు, కానీ మా నాయకులు అధినాయకత్వం అందరి పట్ల సమభావన, అందరూ బాగుపడాలని, అందరూ గెలవాలని, అందరూ ఎదగాలని కోరుకుంటారు మా పార్టీ. ప్రజల్లో ఉన్న అవగాహన మీకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తున్నారనేది బహుశా ఇదే ఏమన్నా మీ పార్టీ రాష్ట్ర నాయకుల్లో మీ పట్ల ఏమన్నా ఈర్ష్య, ద్వేషం పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ఈర్ష్య లేదు, ద్వేషం లేదు. ఏముందని చెప్పి ఈర్ష్య ఉంటుంది? మీకు నాయకత్వం అంతా ప్రాధాన్యత ఇవ్వటం అనేది చాలామంది నచ్చకపోవచ్చు కదా. అదంతా తప్పు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను ముందు ఈడీ అరెస్ట్ చేసింది, ఆ తర్వాత సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ మీకేమైనా ఉపయోగపడుతుందా రాజకీయంగా? మాకేం ఉపయోగం అండి? అదంతా రొటీన్గా జరిగినటువంటి సంఘటనలు చట్టబద్ధంగా లేనప్పుడు తప్పకుండా చట్టం తన పని చేసుకోపోతుంది కదా. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ కవితను అరెస్ట్ చేసి ఉంటే పార్టీ బెటర్గా పర్ఫామ్ చేసేదనే వాదన కూడా మీ పార్టీలో ఉంది. అందుకోసమే ఏమన్నా కవితను అరెస్ట్ చేయడం జరిగిందా? దాంతో ఎన్నికల శాసనసభ ఎన్నికలకు కానీ పార్లమెంట్ ఎన్నికలకు కానీ కవిత అరెస్ట్ మాకు సంబంధం లేదు. కవిత అరెస్టు వాళ్ళ సిబిఐఓ, వాళ్ళ ఈడీఓ వాళ్ళు చేసిన పనుల మీద ఆధారపడి విచారణ ఉంటుంది తప్ప, దాని మీద ఆధారపడి చర్యలు ఉంటాయి తప్ప మాకేం సంబంధం అండి. కవిత లిక్కర్ కేసులో ఉన్న విషయాన్ని మొట్టమొదటిసారి బయటపెట్టింది బీజేపీ నాయకులే. ఢిల్లీ ఎంపీ మొట్టమొదటిసారి చెప్పారు. సరే, ఎవరు చెప్పినా కూడా ఒకటైతే సత్యం, ఇన్వాల్వ్ అయినరు అనేది మాత్రం నిర్ధారించబడ్డది. దీంట్లో ఎవరు తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. అంతకుముందు ఈడీ ఏంది, బోడీ ఏంది, రాజకీయ కక్ష ఇవన్నీ చెప్పినరు. ఇలా కోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టు అంటే చట్టబద్ధంగా ఉన్నటువంటి, చట్టబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు చట్టాన్ని గౌరవించకపోతే ఎట్లా? చట్టాల మీద విశ్వాసం లేకపోతే ఎట్లా చెప్పండి? ఇవాళ మేం కాదు కదా. ఒకవేళ నిజంగానే వాళ్ళకి తప్పు చేయలేదు, సుప్రీంకోర్టు ఉంది. ఇవాళ అన్నీ నిర్ధారించుకున్న తర్వాతనే. కరీంనగర్ చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ మోడీ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి జరగలేదు, కేవలం దేవుణ్ణి మతాన్ని అడ్డుపెట్టుకొని ఓటు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించడమే కాదు, ఒకరోజు దీక్ష కూడా చేశారు. ఆయనకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు నేను 4 విషయాలు చెప్తా. ఒకటి, వారు రూరల్ పార్లమెంట్లో ఇంతకుముందు సభ్యుడిగా ఉండే, దేశం మొత్తంలో మహిళలకు బహిర్భూమి పోవడానికి రోడ్ల పక్క వంటి, రైల్వే పట్టాల పక్క వంటి పోయేదండి. మీకు తెలుసు, మనిషి మళ్ళీ వస్తే సిగ్గుతో లేచేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అట్లాంటి 75 సంవత్సరాల తర్వాత ఇవాళ మోడీ గారు మహిళల ఆత్మగౌరవం పెరగాలి, మహిళలకు బహిర్భూమి కూడా కట్టేయాలి అని చెప్పి స్వచ్ఛ భారత్ తీసుకొచ్చి 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్స్ కట్టించింది. మరి అంత డబ్బు ఇంపార్టెంట్ కాదు, ఇష్యూ సమస్య ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంత పెద్ద మనిషి అయినా అసలు న్యాచురల్ కాల్ కోసం ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు తెలుసు. అందులో మహిళలు వెనకటి లెక్క కంచెలు లేవు కదా. ఇప్పుడు మీరు రూరల్ ఏరియా నుంచి వచ్చిండ్రు, వెనకటి లెక్క కంచెలు ఉన్నాయా ఊళ్ళలో చెప్పండి? బాయిగడ్డలు ఉన్నాయా? సాటు ఉందా చెప్పండి? ఇలా ప్రతి ఇంచు భూమిని కూడా వ్యవసాయం చేసుకుంటున్న సందర్భంలో ఇవాళ ఎవరు ఆలోచన చేసినండి? ఇది ఒక్కటి చాలా, అంటే సమాజం పట్ల ప్రధానమంత్రి మోడీ గారికి ఉన్న కమిట్మెంట్. రెండవది, ఇవాళ నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేను చెప్పడం కాదు, కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన తీసుకోండి. 2014 పూర్వం 11 కిలోమీటర్ల హైవేస్ నిర్మాణం అయ్యేది. ఇవాళ 37 కిలోమీటర్లు పర్ డే కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఏం పోలుస్తాను? నేను ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెహ్రూ గారు స్థాపించారు. ఫస్ట్ మనకు ఒకటి పెట్టారు. ఆ తదుపరి రెండవ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు వచ్చింది? వాజ్పేయి గారి నాయకత్వంలో వచ్చింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చింది. మూడవ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎప్పుడు వచ్చింది? మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు వచ్చింది. ఇవాళ మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చినాయి. అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ గారు వచ్చేంత వరకు 3 ఉంటే ఇవాళ 10 ఏళ్ల కాలంలో 16 వచ్చినాయి. ఏం పోలుస్తావు?